పల్లెలే పట్టుకొమ్మలని చెబుతూ ఆ పల్లెలను అభివృద్ధి కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని సర్పంచ్ల ఫోరం మాజీ మండలాధ్యక్షుడు బాలరాజు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా సర్పంచ్లు పదవి కాలంలో చేసిన అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని గొప్పలు చెప్పే కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు నిధులు విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరి దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి. సర్పంచ్ల పదవీ కాలం ఉన్నప్పుడు వాళ్ళు అప్పో సప్పో చేసి ఓట్లు వేయించుకొని గెలిచిన పాపానికి వాళ్ళు ఇజ్జత్కు పాటుపడి గ్రామాలలో అన్ని పనులు కూడా లైట్లు వేయడం కావచ్చు, లేకపోతే ఇంకా శానిటరీ విషయం కావచ్చు, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వస్తాయిలే ఏడికి పోతాయి అని చెప్పేసి కేసీఆర్ మీద ఉన్నటువంటి నమ్మకం మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుందనేటువంటి నమ్మకం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే అప్పుడు ఉన్నటువంటి సర్పంచుల్లో ఎక్కువ మంది సర్పంచులు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉండేవాళ్ళు. అట్లా అప్పో సప్పో చేసి అభివృద్ధి చేస్తే వాళ్ళ సర్పంచ్ కాలం అయిపోయి ఇప్పటికి 6 నెలలు గడుస్తున్నప్పటికి కూడా ఈ రోజు వరకు పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడం ఇది చాలా దురదృష్టకరం. రానున్నటువంటి రోజుల్లో ఇది ఇట్లనే కొనసాగితే గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, చాలా ఇబ్బందులకు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎందుకనంటే 9 నెలల కాలం నుంచి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు 1 నెల జీతం తప్పకుండా కూడా మొదటి తారీఖు రాగానే వాళ్ళ అకౌంట్లకు వాళ్ళ జీతాలు వస్తున్నాయి. అదే గ్రామ పంచాయతీలకు పెండింగ్లు ఉన్న బిల్లులు ఇవ్వమంటే మాత్రం ఈ ప్రభుత్వానికి ఇచ్చేందుకు చేతులు వస్తలేవు. మరి మీ నెల ఒక జీతాలు త్యాగం చేస్తానో 2 నెలలు జీతాలు త్యాగం చేస్తే ఈ సర్పంచ్లకు పెండింగ్ ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా నిండిపోయేటువంటి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ జీతాలను త్యాగం చేసైనా సరే సర్పంచ్లకు గతంలో పనిచేసినటువంటి పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ కూడా వాటిని రిలీజ్ చేయాలి, గ్రామాలను ఆదుకోవాలి. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతూ ఉంది, ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వంని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే నిధులు కనుక మీరు విడుదల చేయకపోతే రానున్న కాలంలో దీని మీద కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఒక ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అనేక విధాలుగా గ్రామ పంచాయతీలను డెవలప్ చేస్తూ అదేవిధంగా పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ ప్రజలకు అందుబాటులో ఉండి పల్లెలను ఒక పట్టుకొమ్మల్లాగా తయారు చేసినటువంటి సర్పంచులకు ప్రభుత్వము పడిపోయిన నుంచి ఇప్పటి వరకు మేము దిగిపోయిన తర్వాత 6 నెలలు గడుస్తున్నప్పటికీ మాకు రావాల్సినటువంటి బిల్లులు ఇప్పటిదాకా రాలేదు. మరి గత ప్రభుత్వమే మమ్మలను ఇబ్బంది పెట్టిందంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా బిల్లులు ఇవ్వకుండా మేము గెలవంగానే మీకు బిల్లులు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎం మరి అప్పటిదాకా అప్పటి నుంచి ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఆ నిధులను పెండింగ్ బిల్లులను విడుదల చేయకుండా పెండింగ్లో పెడుతుండు. మరి వెంటనే మాకు రావాల్సినటువంటి బిల్లులను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జైనింగ్ అలిగిన చేసిన తర్వాత ఇప్పటిదాకా బిల్లులు రాక పాపం కాంట్రాక్టర్లు ఉరిపెట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఎవరిని అడిగినా కానీ మా డబ్బులు రాలేదు అని ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు డబ్బులు ఇప్పిమని. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం మాత్రము కానీ మరి మన ఊరు మనబడి డబ్బులు కూడా ఇవ్వడం లేదు. మరి అట్లాగే ఎస్ఎఫ్సి నిధులు, మరి సిడిపి నిధులు నుంచి కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ నుంచి వెళ్ళి ఎస్సీ కమ్యూనిటీ హాలు, బీసీ కమ్యూనిటీ హాలు, సామూహిక భవనాలు, మరి కమ్యూనిటీ హాలు అన్ని నిర్మాణం చేసి ఇప్పుడు 9 నెలలు అవుతుంది, ఇప్పటిదాకా రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మరి ఈ కాంట్రాక్టర్లకు ఎంబడే బిల్లులు ఇప్పియాలి. బిల్లులు ఇప్పియని ఎడలా మరి పెద్ద ఎత్తున మరి కలెక్టర్ దగ్గర కావచ్చు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి సెక్రటరీ దగ్గర అయినా లొల్లి చేయడానికి మరి డబ్బులు ఇచ్చేదాకా మేము ఉద్యమం చేసే పరిస్థితులు వస్తున్నాయి. మరి రోడ్ల మీదకి వచ్చే కాంట్రాక్టర్లు మరి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా గ్రహించి ప్రభుత్వము మరి కాంట్రాక్టర్లకు ఇచ్చే డబ్బులు మంజూరు చేయాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.